ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అమ్మా. మురళీ మనోహర్ గారు, హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగేటువంటి ప్రతి దాడికి కూడా ప్రతి దాడి కంపల్సరీగా ఉంటుంది. టెహ్రాన్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ పైన కావచ్చు, పవర్ స్టేషన్స్ పైన ఖచ్చితంగా దాడి చేసి తీరుతాము అన్నటువంటి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్స్ ఈ ఓవరాల్ కాన్ఫ్లిక్ట్ని నెక్స్ట్ ఏ లెవెల్కి తీసుకెళ్లనున్నాయి. అటు ఇరాన్ సైతం తగ్గట్లేదు. 9/11 తరహా దాడులు ఖచ్చితంగా మేము చేస్తాము అని అటు ఇరాన్ కూడా హెచ్చరిస్తూ ఉంది. అవును, ఇద్దరు తగ్గేదేలే అనేటువంటి డైలాగ్ ఏదైతున్నామో ఇప్పుడు మనము ఇద్దరిని చూస్తున్నాం. ఈ ఇద్దరు తగ్గట్లేదు. మీరు అన్నట్టుగా ఇరాన్ లో బహుశా ఇంకా బ్రిడ్జెస్ ఉన్నాయా అని నా అనుమానం. అన్ని బ్రిడ్జులు, నడిచే బ్రిడ్జులు కానీ, రైల్వే బ్రిడ్జులు కానీ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అలాగే విద్యుత్ స్టేషన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్ని కూడా అన్నిటిపైన దాడి చేశారు. మరి వాళ్ళకి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది, అర్థం కానటువంటి విషయం. ఇంకేం మిగిలాయని కొట్టడానికి. అయితే అలా అని చెప్పేసి ఇక్కడ ఇరాన్ ఆగిందా? నో, ఎక్కడ తగ్గట్లేదు ఇరాన్. ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూసినట్టయితే హౌతీలు రంగంలోకి దిగారు. ఎమాన్ నుంచి వాళ్ళు దాడులు ప్రారంభించారు. ఇప్పటికీ సౌదీ అరేబియాకు చెందినటువంటి బాబ్డెల్ బండేబ్ ఏదైతే సంధి ఉందో అక్కడ క్లోజ్ చేశారు. నౌకలను ఇన్సిలియా అనేటువంటి ట్యాంకర్స్ ను ధ్వంసం చేశారని చెప్పి సౌదీ అరేబియానే ప్రకటించేసింది స్వయంగా. అక్కడ ఆ రూట్ కూడా క్లోజ్ అయిపోయింది చెప్పేసి సౌదీకి ఊపిరాడినటువంటి పరిస్థితి. ఒక్క దెబ్బకు ఆయిల్ ధరలు అన్ని కూడా, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా సప్లై చైన్స్ అంతా ఆగిపోయినాయి. ఆ దెబ్బతో మళ్ళీ ఆయిల్ ప్రభావం పడ్డది. ధరలు మార్కెట్లో ఒక్కసారి పీక్ స్టేజ్కు వెళ్ళిపోతా ఉన్నాయి 1 by 1. ఇది చూస్తుంటే అందుకే ఈ ఇరాన్ ఒక్కటే కాదు, ఇరాన్ యొక్క ఆయుధాలు 3 ఉన్నాయి కదా, హౌతీలు లేకపోతే హమాస్లు, వీళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఎంత బలం ఉందో అర్థం కావట్లేదు వాళ్ళ దగ్గర. ఒక్కొక్కరే బయటికి వస్తున్నారు, వాళ్ళు దాడులు ప్రారంభించారు. అది ఇరాన్ యొక్క ఉన్న బలం, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బలం. అందుకే అమెరికా స్థావరాలు ఎన్ని దేశాల్లో ఉన్నాయో అన్నిటిపైన ఏకముఖంగా దాడులు చేస్తుంది ఇరాన్. ఖతార్, బెహ్రాన్, కువైట్, ఎక్కడ అసలు ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది అమెరికాను. అమెరికా యొక్క అనుబంధ దేశాలు, పశ్చిమాసియాలో ఉన్న దేశాలను అన్నిటిని కూడా కువైట్ సిటీ పైన దాడులు చేసింది. మరి అంటే ఇప్పుడు అమెరికా బలంగా ఉందా అని అంటే బలంగా ఉంది, కానీ అమెరికా కన్నా ఇరాన్ ఇంకా బలంగా కనిపిస్తా ఉంది. అందుకే ఇరాన్ ప్రాణం పెట్టి పోరాడుతున్నది ఏంటి అంటే హర్ముజ్ జలసంధి. నేను ప్రపంచం కింద మీద అయినా పర్వాలేదు కానీ, మా ప్రాణాలన్నీ పోయినా పర్వాలేదు కానీ, దీనిపైన మా ఆధిపత్యాన్ని వదులుకునేది లేదు అనే పద్ధతిలో ఇరాన్. కరెక్ట్. అలాగే సార్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటంటే మేము గనక ఎగుమతి చేయకపోతే ఎవరు చేయలేరు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు. అంటే ఈ స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? గ్లోబల్ మార్కెట్ను బ్లాక్మెయిల్ చేసేటువంటి స్ట్రాటజీగా చూడాలంటారా, లేదంటే ఇరాన్కి నిజంగానే గ్లోబల్ సప్లై చైన్ను ఆపేసేటువంటి సత్తా ఐఆర్జీసీకి ఉంది అని అనుకోవాలి మనం? ఐఆర్జీసీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సప్లై ఆపలేకపోయినా తన దగ్గర ఉన్న ఆయుధం హర్ముజ్ జలసంధి కనుక ఒక 20% ఆఫ్ ది ఆయిల్ జలసంధి నుంచి వస్తుంది కనుక అది తన దగ్గర ఉన్న ఇంకొక ఆయుధం ఏంటి అంటే ఈ పశ్చిమాసియా దేశాలన్నిటిపైన దాడులు చేయగలుగుతుంది తాను. సో ఈ 2 బలాలు చాలు తను ఆపేస్తాను. అందుకే కదా మహమ్మద్ ఖలీబాస్ ఏదైతే స్పీకర్, ఆయన ఇస్తున్న వార్నింగ్ ఏంటి అంటే ఈ గ్లోబల్ ఎనర్జీని మేము షేక్ చేయగలుగుతాం అనేటువంటి గట్టిగా స్పందిస్తున్నాడు, చెప్తున్నాడు. చెప్పలేం మనం ఎంత షేక్ అవుతుంది అనే తర్వాత విషయం, కానీ వార్నింగ్స్ అయితే చాలా గట్టిగా ఇస్తున్నాడు. అంతేకాదు 9/11 గుర్తు చేస్తూ అమెరికా ప్రజల్ని వణికిస్తున్నాడు. ఒకవైపు చేస్తారా చేయరా అనేది తర్వాత, కానీ ఇప్పుడు హెచ్చరికలు మాత్రం 2 వైపులా సమానంగా ఉన్నాయి. చాలా టార్గెటెడ్ గా ఉన్నాయి. ఇద్దరికి భయం వేస్తుంది, ఇరాన్కు భయం వేస్తుంది,
అమెరికా కూడా భయం వేస్తుంది. చూడాలి యుద్ధం యొక్క తీవ్ర రూపం. 12వ రోజు దాటింది. నిన్న 12వ రోజు రాత్రి కూడా ఈ దాడులు ఇరాన్ ఏం తగ్గలేదు, అమెరికా ఎక్కడా తగ్గలేదు. అమెరికా కంటిన్యూస్ గా వీళ్ళు షిప్పులను కొట్టడము, వాళ్ళ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడులు చేయడము, ఈ రెండు ఇప్పటి వరకు పూర్తి అయిపోయి. మరి ఇంకా ముందు ఏం చేస్తుంది అనేది మనం ఊహించలేనటువంటి విషయం. కానీ కళ్ళతో చూస్తాం మనము. ఆర్థిక సంక్షోభము, ప్రపంచ ఆర్థిక సంక్షోభం మనము ఊహించలేనట్టుగా అయిపోతుంది. అతలాకుతలం అయిపోతుంది మార్కెట్ అంతా కూడా. ఎంతే వెంకిపెళ్ళి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్టుగా ఈరోజు వాళ్ళు ఇరాన్తో వేసే యుద్ధం అమెరికా అందరికీ ప్రమాదమే, అన్ని దేశాలకు ఇది ప్రమాదమే. చైనా ప్రాణం బిగబట్టుకొని కూర్చున్నది. కానీ ఒక్కటి మనం మర్చిపోకూడదు, ఇరాన్ ఇంతగా పోరాడడానికి, ఇంత అక్యురేట్ గా దాడులు చేయడానికి అన్నిటికీ మూలం వెనకాల రష్యా, చైనా అందిస్తున్నటువంటి ఆయుధాలు. అవి ఉన్నంత కాలం ఇరాన్ భయపడదని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు కూడా అమెరికాపై ఈ 9/11 తరహా దాడులు చేస్తాము అని ఈ ఇరాన్ వార్నింగ్స్ను యుఎస్ లైట్ తీసుకుంటుందంటారా? లేదు అని అంటే పెంటగాన్ అలాగే యుఎస్ ఇంటెలిజెన్స్ వీటిని ఏ రకంగా అంచనా వేస్తున్నాయంటారు? అంటే ఒక సైబర్ వార్ఫేర్, ప్రాక్సీ అటాక్స్ రూపంలో ఏమన్నా బయటపడతాయి అనేటువంటి అంచనా వాళ్ళకు ఉందా? అసలు అమెరికా ఇప్పుడు లేటెస్ట్ గా అమెరికా ఒక భయం ఏముంది అంటే ఈ యొక్క అణు రియాక్టర్స్ ఇంకా ఎంత ఉన్నాయనేది అర్థం కావడం లేదు. ఇంకా ఉన్నాయా, అసలు మేము కొట్టామా లేదా అంటే కొన్ని బాంబర్స్ ఎలాంటివి, ల్యాన్సర్ లాంటివి, BJ-57 లాంటివి బాంబర్స్, బిగ్ బాంబర్స్ ను అమెరికా యూజ్ చేయడం మొదలుపెట్టేసింది. పర్టికులర్ గా కొన్ని హిల్లీ ఏరియాస్ సంబంధించిన వాటిపైన భయంకరంగా కొడుతూ ఉంది. ఎందుకంటే అనుమానం అమెరికాకు అక్కడ ఇవి ఉన్నాయి, అణు రియాక్టర్స్ ఉన్నాయంటే భూగర్భంలో చాలా లోతుగా, అంటే 400 మీటర్స్ లోతుగా బాంబర్స్ వెళ్ళేటట్టుగా కొడుతున్నారు, ఒక ప్లాన్ ప్రకారం కొడుతున్నారు.